ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఒక 2 పథకాల గురించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆ 2 పథకాల గురించి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు, ఓకేనా? కొత్త పెన్షన్‌లకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. అదేవిధంగా తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో, దాని గురించి కూడా మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. తల్లికి వందనం పథకం అనేది ఈ జూన్ నెలలో అస్సలు విడుదలే కాదండి. సో, దీన్నైతే ప్రభుత్వం వాయిదా అయితే వేయడం జరిగింది. జూలైలో విడుదల చేస్తామని చెప్తున్నారు. ఆ జూలైలో కూడా ఎప్పుడు విడుదల చేయవచ్చు అనే దాని మీద ఇంకా డేట్ కన్ఫర్మ్ అయితే కాలేదు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ గనక వర్తీగా ఉంది అనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే లైక్ చేయండి వీడియోని. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఈ 2 పథకాలకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. ఒకసారి మీరు విజిట్ చేయండి. ఓకేనా? ఇక టాపిక్‌లోకి వచ్చినట్లయితే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న అయితే రాష్ట్ర ప్రభుత్వము కొత్త పెన్షన్‌లను ఇస్తుంది అని చెప్పి గతంలో అయితే మనకు సమాచారం అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మంత్రి గారు కూడా, అంటే కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా దీనికి సముచితంగా స్పందించారు. అంటే జూన్ 12న అయితే కొత్త పెన్షన్‌లు విడుదల అవుతాయని చెప్పి గత నెలలోనే చాలా మందికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. అయితే ఇక్కడ తాజాగా జూన్ 12న వచ్చేసి ఒక సభనైతే ఏర్పాటు చేశారు. ఆ సభలో కూడా ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి సమాచారాన్నయితే ప్రభుత్వము ప్రకటించలేదు. అయితే సోషల్ మీడియాలో జూన్ 12న కొత్త పెన్షన్‌లు విడుదలయ్యాయి. అప్లికేషన్ ఇదేనండి. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వండి. సచివాలయంకి వెళ్ళండి అని జెప్పి ఎక్కువగా ఫేక్ న్యూసెస్ అనేటివి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయన్నమాట. సో, అయితే ఇక్కడ మనకు కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగడం లేదు. కేవలము స్పోర్ట్స్ కేటగరీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి జరిగాయి. సో, జూన్ 12 వరకు అప్లికేషన్స్ అనేటివి రిసీవ్ చేసుకున్నారనమాట. సో, జూన్ 12 వరకైతే అప్లికేషన్స్ అనేటివి జరిగాయి. ఆ అప్లికేషన్స్ అనేటివి ఇప్పుడు వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ కొత్త పెన్షన్‌లనేటివి కేవలం స్పోర్ట్స్ పెన్షన్‌లకు సంబంధించి మాత్రమే జరిగాయి. వితంతువుల పెన్షన్‌లకు సంబంధించి అయితే కాదండి. మీకు పదే పదే చెప్తున్నాను, క్లారిటీగా వినండి. కొత్త పెన్షన్‌లు కేవలం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మాత్రమే జరిగాయన్నమాట. వితంతువుల కేటగిరీకి సంబంధించి అయితే కాదు. ఓకేనా? సో, ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్‌లకు సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్‌కైతే లేదా మున్సిపల్ ఆఫీస్‌కైతే అప్లికేషన్స్ అనేటివి ఆన్‌లైన్‌లో వెళ్ళిపోయాయి. వాటికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్రూవల్ గనుక వచ్చినట్లయితే మీ పేరనేది 25వ తేదీ లోపల కేవైసీ కొరకైతే రావడం జరుగుతుంది. వస్తుంది. తర్వాత మీరు కేవైసీ అనేది ఫేషియల్ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ ద్వారా వేసేసి మీరు అప్రూవల్ అనేది యాక్సెప్ట్ చేసేసినట్లయితే మీకు పెన్షన్ అనేది జూలై నెలలో రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ తప్ప కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి సమాచారం అనేది ప్రస్తుతానికైతే లేదు. మీరు సచివాలయంకి వెళ్లి కూడా ఉద్యోగుల్ని అడిగినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సమాచారము ఇదే అన్నమాట. ఓకేనా? సో, కొత్త పెన్షన్‌లకు అప్లికేషన్స్ గనక ఓపెన్ అయితే, ఓకేనా? సో, అప్లికేషన్ కూడా మారిపోతుందండి. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గానే మనకు జీవో అయితే పాస్ అయింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనే పేరిట ఇక మీదట అన్ని అప్లికేషన్స్ అనేటివి జరగాలి అని చెప్పి మనకు ఈ యొక్క జీవో అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వము. కాబట్టి కొత్త అప్లికేషన్ కూడా మనం చూడవచ్చనమాట ముందు రోజుల్లో. సో, కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు జస్ట్ వినండి అంతే. కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ ఓపెన్ అయినట్లయితే కొత్త అప్లికేషన్ వస్తుంది. సో, దాన్ని నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో, మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అందులో జాయిన్ అయిపోండి. ఓకేనా? ఇది కొత్త పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించినటువంటి ప్రస్తుత సమాచారం. ప్రస్తుతానికి అంటే ఈ రోజుటికి ఉన్నటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకం. తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే జూన్ నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేదానికి అవకాశాలైతే లేవని చెప్పి ప్రభుత్వమే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పటికీ దీని మీద కూడా ఫేక్ న్యూసెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో, తల్లికి వందనం పథకం కూడా జూలై మొదటి వారంలో విడుదలవుతుందని చెప్పి ఒక డేట్ అనేది కూడా చెప్పకుండా ప్రభుత్వం అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించింది. ఈ జూలై మొదటి వారంలో కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందా అంటే, సో, దానికి కూడా క్లారిటీగా 100% చెప్పలేమనమాట. సో, దానికి సంబంధించి కూడా డేట్ మారవచ్చు.
జూలై మొదటి వారంలో అంటే మనం 1వ తేదీ నుంచి 7వ తేదీ తీసుకున్నా కానీ ఆ తేదీల్లో ఈ యొక్క పథకం అనేది విడుదల కావచ్చా అంటే కావకపోవచ్చు. సో దీనికి కూడా డిలే అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఈ మంత్లో ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రభుత్వం 13th లోపల రిలీజ్ చేసినట్లయితే జూలై నెలలో మనము ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి రావాలన్నమాట. ప్రభుత్వం కూడా ఎందుకు ఆలస్యం చేస్తుందంటే, సో గతంలో పోయిన సంవత్సరం వచ్చేసి ఏం జరిగిందంటే 2 విడతలుగా డబ్బులను విడుదల చేశారు. ఆ రెండో విడత విడుదలైనటువంటి వాళ్ళకి చాలామందికి కూడా పేమెంట్స్ అనేటివి ఫెయిల్ అయిపోయినాయి. సో ఈసారి అలా కాకుండా ఒకేసారి అంటే ఒకేసారి అందరికీ కలిపి 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి వారి యొక్క డేటా ప్లస్ 2026, 27లో కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థుల యొక్క డేటా. ఈ డేటాలన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేటివి ప్రభుత్వం అయితే విడుదల చేసి లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే 13,000 రూపాయలను విడుదల చేసేదానికి ప్రయత్నిస్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి వారి యొక్క డేటానంతా కూడా కలెక్ట్ చేసేసి సో ప్రభుత్వం డేటా వెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఆల్రెడీ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు మాత్రము వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. కంప్లీట్ అయితే ఇంకా పూర్తి కాలేదు, జరుగుతుంది. అలానే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి మొదటి తరగతి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేది చేయాలి. సో కాబట్టి ఆ ప్రాసెస్ కూడా ఆలస్యం అవుతుంది. సో కాబట్టి ఈ 2 ఇన్ఫర్మేషన్స్ని మీరు గమనించినట్లయితే తల్లికి వందనం ఈ జూన్ నెలలో ఎందుకు విడుదల కాలేదో మీకు అర్థమవుతుందండి. ఓకేనా? సో మనకు వచ్చే నెలలో అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము 13,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు ఈ 2 పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని మీకు వివరంగా ఈ వీడియో ద్వారా అయితే అందించానని అనుకుంటున్నాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి. చాలా జెన్యూన్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు ఇలా వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నామన్నమాట. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసినట్లయితే నాకు కొంచెం రీచ్ అనేది ఉంటుంది. ఈ వీడియో అనేది నలుగురికి వెళ్ళిపోతుంది అనమాట సజెషన్స్లోకి లైక్ చేయడం ద్వారా. సో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలో వస్తుంది. వీడియో కంటే ముందుగా టెక్స్ట్ అనేది అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ముందుగా అయితే వచ్చేస్తుంది. సో కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అలానే మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది, వీడియోస్ బాగున్నాయి అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. ఇలా మనకు ఫ్యాక్ట్ చెక్ న్యూసెస్ కూడా నేను వీడియోస్ అనేవి చేస్తాను. అందరికీ కూడా అర్థమయ్యేలా వీడియోస్ అనేవి చేస్తానండి. తప్పకుండా నా ప్రయత్నం మీకు ఉంటుంది.